5. కఠిన సమస్యలకు సరళమైన సమాధానం. భూమిలో తగినంత సారం ఉన్నప్పుడే పంటలు, ఉద్యానవనాలు మొదలైన వాటి ద్వారా శోభాయమానమైన పచ్చదనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అదే చవిటి నేలలు, ఉప్పు నేలలు అయితే గడ్డిపోచ కూడా మొలవదు. భూమికి సంబంధించిన ఏ సంపదను ఆర్జించాలన్నా అది సమతుల్యంగా ఉండడం అవసరం. ప్రపంచంలో అనేక రకాల సంపదలు, సౌకర్యాలు వృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకోసం మానవీయ చైతన్యం ఆరోగ్యంగా, సమున్నతంగా ఉండాలి. ఇది వైభవ సంపాదనకు అనివార్యం. భూమి మరియు సాధనాల మీద ఆధిపత్యాన్ని చెలయిస్తూ ప్రణాళికా రచయితల మనసులు వికృతంగా ఉంటే మంచి జరగడం. అలా ఉంచితే అది కలహాలు, ఆర్థిక సమతుల్యత దెబ్బతిని పేదవారు ఇంకా పేదవారుగారుగా, ధనవంతులు ఇంకా ధనవంతులుగా తయారవుతూ ఉన్నారు. ధనాశతో మార్కెట్లను చేజిక్కించుకోవడం కోసం ధనవంతుల కోరిక వలసవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారీవాదాన్ని సృష్టిస్తుంది. దాని ఫలితంగా దుఃఖం పెరుగుతూ ఉంటుంది. వీటన్నింటి కారణంగా సామాన్య ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా దెబ్బతింటోంది. ఈ రెండు క్షేత్రాలలో ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయంటే వాటిని నివారించే వైద్యులు, పరిశోధనలు, చికిత్సాలయాలు అన్నింటికీ కొరత ఏర్పడనుంది. రాబోయే రోజులలో ఆరోగ్యంగా జీవించడం అత్యంత కష్టంగా కనిపిస్తోంది. చదువు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగమే అయితే నిరుద్యోగ సమస్యను ఆపడం చాలా కష్టమవుతుంది. ఖరీదైన ఆడంబరాల కోసం వ్యాకులతకు గురిచేసే చదువు తన సంతులన కోసం జీతంలాగానే లంచాలను కూడా సమానాంతర సాధనంగా మారుస్తున్నది. ప్రజలకు మంచి అనే పేరు మీద ప్రభుత్వం ఏది చేసినా అందులో 85% ఉద్యోగుల జీత భత్యాలకే ఖర్చవుతున్నదని చెప్పబడుతోంది. మిగిలిన 15% కూడా లబ్ధిదారులకు చేరుతున్నదో లేదో అది కూడా సందేహమే. అందులో నుంచి కూడా దళారులు అధిక భాగాన్ని దిగంబ్రింగుతున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. చెప్పడానికి ప్రజాస్వామ్యమే వాడుకలో ఉంది. శక్తి యొక్క సూత్ర సంచాలకులు ఓటరే అననుకుంటారు. కాని ఓటరు ఏ విభ్రమలో వత్తిడుల మధ్య జీవిస్తున్నాడో చూస్తే వివేకంతో నిర్ణయం తీసుకునే శక్తి కూడా అతనికి లేకుండా పోయింది. పాలనా వ్యవస్థను చూస్తూ రాజతంత్రం, అధినాయకత్వవాదం కంటే ప్రజాతంత్రానికి తగిన గౌరవం లభిస్తున్నదా లేదా అని ఆలోచించవలసి వస్తుంది. ప్రత్యక్షవాదం ఆదర్శాల పట్ల శ్రద్ధను ఒక్క కుదుపు కుదిపివేసింది. ఎలాగైనా సరే స్వార్థ సాధనే ప్రముఖ దృష్టికోణంగా మిగిలిపోయింది. మానవీయ గౌరవంతో ముడిపడియున్న శ్రేష్ఠత్వ చర్చ కేవలం వినడానికి, చెప్పడానికే పరిమితమైంది. దాని వ్యవహారిక అనుకరణ అతి కష్టం మీద ఎక్కడో అక్కడ మాత్రమే కనిపిస్తోంది. కపటం, నాటకం, మోసం ఇవే భక్తి, భగవంతుడు, క్రియాకలాపాలు, మత కళేబరాల రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో ఉజ్వల భవిష్య సంరచన ఉద్దేశ్యం ఏ విధంగా పూర్తవుతుందని ఎవరికైనా సందేహం కలుగుతుంది. విధ్వంసాలని సృష్టిస్తుంది. వారి ద్వారా ఈ సమస్యలకు సమాధానం ఎలా లభిస్తుంది? ఈ రోజులలో పతన పరాభావాల ఆపదలు, కలహాల వాతావరణం ద్వారా ఏర్పడిన అరాచకత్వం గురించి వెనుక పేజీలలో చర్చించాము. వాటి నివారణకు ఈ రోజులలోనే కృషి చేయాలి. ఆలస్యానికి తావులేదు. అవకాశం చేజారిపోయిన తరువాత పశ్చాత్తాపపడడం తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. క్షయరోగాన్ని దూరం చేయడం ప్రథమ కర్తవ్యం. క్షీణించి జీర్ణించిపోయిన శరీరాన్ని సక్రమమైన స్థితికి తీసుకువచ్చి బలహీనత తొలగించి సమర్థవంతమైన మనిషిలా జీవించగలిగే విధంగా తయారుచేయాలి. మస్తిష్కం వికృతంగానూ, హృదయం కఠినంగానూ, రక్తం కలుషితంగానూ, జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగానూ ఉండి శరీర అవయవాలన్నీ విషాణువులతో నిండిపోయి ఉన్నప్పుడు వస్త్ర ఆభరణాల అలంకరణ, చందన లేపనం, అత్తరు, సుగంధ తైలాల మర్దన ఎందుకూ పనికిరాకుండా పోతుంది. వస్త్రాభరణాలను సేకరించి మరియు దిండు క్రింద బంగారు నగల మూట ఉంచినా కూడా ఏమీ జరగదు. అందమైన, ఆరోగ్యవంతమైన శరీరం కలవారు
పేదరికంలో కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్విస్తూ జీవిస్తారు. రాబోయే రోజులలో ఎదురయ్యే సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏదో విధంగా ప్రగతికి కావలసిన సరంజామాను సేకరించుకుంటారు. నిజానికి మహత్యం సాధనాలు పరిస్థితులది కాదు, వ్యక్తిగత ఆరోగ్యం, ప్రతిభ మరియు దూరదృష్టిది. ఇవన్నీ లభిస్తే కొరత అనే ఫిర్యాదు ఉండదు. ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా అభ్యుదయ సాధనలో ఎటువంటి బాధ ఉండదు. సగటు నాగరికుని జీవితాన్ని స్వీకరిస్తే మీరు విస్తృతమైన పొలాలలో, గ్రామాలలో నివసించవచ్చు. వాయుమండలాన్ని, వాతావరణాన్ని వికసింపచేస్తూ సంతృప్తికరంగా తయారు చేయడంలో సహకరించవచ్చు. ప్రాచీన కాలంలో సంస్కారవంతమైన తరం ఇలాగే ఉండేది. కేవలం చేతుల శ్రమతోనే జీవితానికి కావలసిన అన్ని సాధనాలను అతి సులభంగా సంపాదించుకునేవారు. కాలుష్యం అన్నమాటే వినిపించేది కాదు. గ్రామీణ ప్రతిభ నగరాలకు వలసపోయే ఆపద ఉండేది కాదు. గ్రామాలు దారిద్ర్యంతో, వెనుకబాటుతనంతో నిర్జీవమై ఉండేవి కావు. కిక్కిరిసి మురికి కూపాలుగా మారిన నగరాలు అసాంఘిక వాతావరణ కేంద్రాలుగా తయారయ్యేవి కావు. ఇప్పుడు కూడా పురాతన పద్ధతిని అవలంబించగలిగితే ఏ సమస్యల కారణంగా సర్వత్రా హాహాకారాలు వినిపిస్తున్నాయో ఆ సమస్యలే ఉత్పన్నం కావు. సాదా జీవనం, ఉన్నత ఆలోచనల సిద్ధాంతాన్ని ఆచరించడంతోనే ప్రస్తుత సమస్యలన్నీ మటుమాయమవుతాయి. నేరాల సంఖ్య ఎంత ఎక్కువైనా ఉండవచ్చుగాక, ప్రతి వ్యక్తి నిజాయితీ, తెలివి, పరాక్రమాలతో కష్టపడి సంస్కారవంతమైన నాగరిక జీవనాన్ని జీవించకం ప్రారంభిస్తే ఆవరించియున్న సమస్యల అంధకారం తొలగిపోవటం ప్రారంభమవుతుంటుంది. ప్రతి శరీరానికి అన్నాన్ని, బట్టను, ప్రతి తలకు నీడను, ప్రతి చేతికి పనిని ఇవ్వగలిగినన్ని సాధనాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మరి పేదరికం, పెద్దరికం అన్న తేడా ఎందుకుంటుంది? అనైతికము, దుఃఖదాయకము అయిన జాతి, లింగ వివక్ష కూడా ఎందుకుండాలి? మనుషులు స్నేహంతో సహకరించుకోవటానికి పుట్టారు తప్ప కోట్లాడుకుని చావటానికి, నశించిపోవటానికి కాదు. ఈ పీకులాటనేది లేకపోతే ఏకత్వ, సమానత్వ సాధనలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. యుద్ధ ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్న సంపదను, శక్తిని, ప్రతిభను నవనిర్మాణ ప్రయోజనాల కోసం లగ్నం చేయగలిగితే మనం ఊహిస్తున్న 21వ శతాబ్ద ఉజ్వల భవిష్యత్తు కల్పనలన్నీ 10 సంవత్సరాలలోపే సాకారమవుతాయి. దీనికి మార్గం ఒక్కటే. ప్రాంతీయ సాధనాలతో చిన్న చిన్న విద్యుత్ కేంద్రాలను జనరేటర్ స్థాయిలో ఏర్పాటు చేసుకుని ఆ విద్యుత్ ఉత్పాదనతో 2 హార్పవర్స్తో నడిచే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి సంయుక్త నిర్వహణతో ఆధునిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ విధమైన ఉత్పత్తులను వినియోగించటానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. పాలనా వ్యవస్థ అంతా ఖరీదైన, కర్తవ్య విముఖమైన ఉద్యోగుల ప్రణాళికల ఆధారంగా నడుస్తోంది. ఈ ఉద్యోగులు యజమానికే యజమానులుగా తయారై కూర్చున్నారు. ఇలాంటి స్థితిలో జనకల్యాణానికి కావలసిన వాస్తవిక వ్యవస్థ ఏర్పడాలనే ఆశ అడియాసే అవుతుంది. పరిపాలన పరస్పర సహకారం ఆధారంగా వికేంద్రీకరించబడాలి. వ్యవస్థ అంతా సేవాభావంతో నిర్వహించబడాలి. అలాంటి పాలనే ఆదర్శవంతమైనదిగా నిలుస్తుంది. దాని ద్వారానే భౌతికంగా, ఆత్మికంగా సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది. సమాజాన్ని అసంఖ్యాక వికృతులు, వ్యక్తులను అసంఖ్యాక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. వాటి ప్రతి ఒక్కదానిని వేరువేరు సమస్యగా భావించి వేరువేరు పరిష్కారాలు ఆలోచించటంలో ప్రపంచంలోని విశిష్ట ప్రతిభావంతులు తమ తమ పద్ధతిలో చికిత్సను, ఉపాయాలను కనిపెట్టటంలో తలమునకలై ఉంటారు. కాని వారి వలన ఏదీ సాధ్యం కావడం లేదు. వైద్యశాలలు, వైద్యులు, మందులు మరియు అన్వేషణల మీద అపరిమితమైన ధనబలాన్ని, ప్రజాబలాన్ని వినియోగించినా కూడా రోగాలు అదుపులోకి రావడం లేదు. రక్షక భటులు చట్టం, న్యాయస్థానాలు, కారాగారాలు మొదలైనవన్నీ నేరాలను అదుపు చేయలేకపోతున్నాయి. పేదరికాన్ని తొలగించండి అనే నినాదం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాని వాస్తవం ఏమిటంటే అనాలోచిత చింతన. దుర్వ్యసనాల గుదిబండలతో బ్యాంకులు భారీగా అప్పులు, రుణాల మాఫీ లాంటి వరాలిస్తున్నా కూడా
సమస్య తీరడం లేదు. రాబోయే రోజులలో ఈ సమస్యలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో అందరూ చూస్తారు. రాబోయే రోజులలో అసంఖ్యాకమైన గుడ్లకు పిల్లలకు జన్మనిచ్చి వాటి పోషణకు సమస్త తేనెటీగలకు పనిచెప్పి సమస్త సమస్యలకు మూలకారణమయ్యే ఆ రాణి తేనెటీగను అన్వేషించాలి. 6వ నవనిర్మాణ చైతన్యం అసమర్థురాలు కాదు. ప్రాంతీయ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, సమయానుగత చిన్న చిన్న సమస్యలకు కొద్దిపాటి ఆలోచనతో ఉపాయాలను వెదికి పట్టుకోవచ్చు. అయితే ఆపదలు విస్తృత రూపంలో ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేయాలి. కుళాయి నుండి వచ్చే నీళ్లు కొద్దిమంది అవసరాలను మాత్రమే తీర్చగలదు. కానీ ఎండిపోయిన ఒక విశాల భూభాగం అవసరాలు తీర్చాలంటే పెద్ద పెద్ద ఉపాయాలే ఆలోచించాలి. భగీరథుడు అదే చేశాడు. ఆయన హిమాలయాలలో బంధించబడియున్న జలరాశిని విశాల మైదానాలలో పరిగెత్తించటానికి నడుం కట్టాడు. ఫలితంగా దాని ప్రభావంలోకి వచ్చే ప్రాంతానికి సముచిత నీటి వ్యవస్థ ఏర్పాటు కావటం వలన అందంగా సమృద్ధిగా తయారైంది. బుద్ధిమంతులు, శక్తిశాలురు ఈనాటి సమస్యలను, అవసరాలను తెలుసుకోనైతే తెలుసుకోగలరు. కాని వాటికి ఉపాయాలను అన్వేషించే సమయంలో ఈ సంసారం కేవలం పదార్థాలతో అలంకరించబడిన దుకాణంగానే చూస్తారు. వాటిలో కొన్నింటిని ఇటునుండి అటు మార్చటం, ఉపయోగపడని వాటిని తొలగించి ఉపయోగకరమైన వాటిని ఒకచోట చేరిస్తే చాలనుకుంటారు. ఈనాటి ప్రయత్నాలన్నీ ఇలాగే జరుగుతాయి. గాలిలో నిండిన విషాలను పీల్చివేసి వాయు కాలుష్యాన్ని నివారించే కొత్త వాయువు గ్యాస్ను కనుగొనే ప్రయత్నం జరుగుతున్నది. ఆహార సమస్యను పూరించడానికి 1-10 మొక్కలను పెంచే భారీ ఎరువుల పరిశ్రమలు నెలకొల్పబడుతున్నాయి. కాని మూల కారణంపై దృష్టి సారించకపోతే కొరత, అసంతృప్తి మరియు కలహాలు ఏ విధంగా నివారింపబడతాయి? ఇది ఆలోచించే తీరిక ఎవరికీ ఎందుకుండదో? దెబ్బ తగిలిన చోట మలాం పట్టి వేయవచ్చు, కాని రక్తమంతా విస్తరించియున్న రక్త క్యాన్సర్ను మలాం పట్టి ఎలా తగ్గిస్తుంది? ఒకరోజు ఎవరైనా ఎవరికైనా ఉచితంగా భోజనం పెట్టగలరు, కాని రాబోయే రోజులలో ఎవరికి వారు స్వశక్తితో వారి అవసరాలను తీర్చుకోవలసి వస్తుంది. ఎంతటి దానవీరుడైనా నిరంతరం దానం చేయగలిగేంత భాండాగారాన్ని కలిగియుండడం అసాధ్యం. ఈ రోజుల్లో శారీరక, మానసిక, ఆర్థిక, పారివారిక స్థాయిలో అసంఖ్యాక సమస్యలు వ్యక్తుల ముందు సరికొత్త రూపాన్ని సంతరించుకుని వస్తున్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి తమ స్వంత ఊహలు, కల్పనలను వికసింపచేసుకోవాలి. ప్రతిరోజు వాకిలి ఊడ్చి శుభ్రం చేసే విధంగా అవసరమైన పరిష్కారాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టగలగాలి. నిజానికి మనిషి యొక్క చింతన, చరిత్ర మరియు వ్యవహారము అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అతని స్థితి ఉన్మత్త స్థితిగా తయారైంది. ఇక అసంబద్ధ కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా తనకు, ఇతరులకు కూడా ఆపదలే ఉత్పన్నమవుతాయి. పిచ్చెక్కిన వ్యక్తి నాశనం చేసిన వాటికి మరమ్మతులు చేయవలసిందే. దానితో పాటు భవిష్యత్తులో కూడా అదే దుందురుకుతనానికి పాల్పపడే ఆ ఉన్మాదాన్ని కూడా ఆపాలి. మనిషి ఆటంకాలను తొలగించుకునే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. నిరాశపరిచే అనుమానాల అడ్డుగోడలు పెరుగుతూ పోతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం మరొకటుంది. సాధారణ ప్రజలు తమ స్వంత సమస్యలను ఏదో విధంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. కాని విస్తృత ఆపదలను అందరూ కలిసి నివృత్తి చేసుకోవాలి. తుఫాను వచ్చినా, మహమ్మారి రోగాలు వ్యాపించినా సామూహిక ప్రణాళికలే పనిచేస్తాయి. పురాతన భాషలో ఇలాంటి గొప్ప పరివర్తనను యుగ పరివర్తన లేదా అవతారాల అవతరణ లాంటి పేర్లతో పిలిచేవారు. ఈ తుఫాను లాంటి పరివర్తనను మహావిప్లవం అని కూడా అంటారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సంఘర్షణ రూపంలో విప్లవాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాని మహావిప్లవాల కోసం దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించవలసి ఉంటుంది. అవినీతితో పోరాడడంతో పాటు నవనిర్మాణానికి కావలసిన అడుగులు కూడా వేయాలి.
మన ఈ కాలంలో అదృశ్యంగా పక్వానికొస్తున్న కలగాపులగానికి మహావిప్లవం అనుకున్న యుగ పరివర్తన అని చెప్పిన 21వ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు సంరచన లాంటి ఏ పేరు పెట్టినా ఎటువంటి ఆక్షేపణ ఉండదు. అత్యంత విశాలమైన ప్రాంతాన్ని ప్రభావితం చేసే 600 కోట్ల మానవుల అవాంఛనీయ ఆలోచనా విధానాన్ని సరియైన మార్గంలో పెట్టే బృహత్ కార్యం ఎవరో ఒక వ్యక్తి చేయలేడు. అయితే నిరుత్సాహపడనవసరం లేదు. ఇలాంటివి ఎన్నో పురాతన కాలంలో కూడా అనేకసార్లు జరిగాయి. మనిషి నిరాశపడటం మొదలుపెడితే సరికొత్త ధైర్యాన్ని నింపటానికి సరికొత్త రూపంలో ప్రభాతకాల అరుణోదయంలాగా నూతన ప్రచండ ప్రవాహం ఉదయిస్తూ వచ్చింది. ఈ ప్రవాహము ఎంత గొప్ప మార్పులు చేర్పులనైనా సులభంగా చేయగలదు. పూర్ణిమ రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రశాంత సాగరాన్ని ఆకాశానికి ఎగిరిపడేలా చేస్తాయి. ఇదంతా చేయటం మనిషికి కష్టం కావచ్చు, కాని ప్రకృతికి ఇలాంటివి క్రీడా వినోదంలాంటివి. అది రాబోయే రోజుల్లో విశాలమైన గ్రహాలను సృష్టించటం, తొలగించే తమాషా ఆటలు ఆడడంలో మదించిన పిల్లవాడిలా నిమగ్నమైపోతుంది. సృష్టికర్త శక్తి మీద, సామర్థ్యం మీద విశ్వాసం ఉన్నవారు ఎలా ఆలోచించాలి అంటే, మురికి ఎంత అసహ్యంగా, ఎంత ఎక్కువ పేరుకుని ఉన్నా భారీ తుఫాను, కుండపోత వర్షంలో నిలువలేదు. నాశనం చేయటంలో మానవుని క్షుద్రశక్తి ఎంత పనిచేసినా ఈ భూలోక సుందరనందన వన వ్యవస్థాపకుడు ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా దానిని ఈ విధంగా నాశనం కానివ్వడు. దుర్మార్గుల హస్తలాఘవం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. కాని విశ్వానికి రక్షణ కల్పించి సృష్టి సమతుల్యతను కాపాడే బాధ్యత అప్పజెప్పబడిన దేవశక్తులు ఎప్పటికీ అచేతనంగా పడి ఉండవు. రాబోయే రోజుల్లో మృత్యువు భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించి ప్రతిక్షణం అసంఖ్యాకులను కబలించివేస్తూ ఉంటుంది. ఇంత జరుగుతున్నా కూడా నిర్మాణ దేవత, మృత్యుదేవత సవాలును నిరంతరం స్వీకరిస్తూనే ఉంటుంది. మరణించేవారి కన్నారి కంటే జన్మించేవారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటూ ఉంది. అలా కాకపోతే ప్రాణుల వృద్ధి ఆగిపోతే నెమ్మది నెమ్మదిగా ప్రాణులన్నీ ఏనాడో అంతమైపోయి ఉండేవి. కాని అవి వాటి వంశాన్ని నిరంతరం వృద్ధి చేసుకుంటూనే ఉన్నాయి. వాతావరణం ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ఆలోచనాపరులలో ఏ ఒక్కరూ ధైర్యాన్ని పోగొట్టుకోకూడదని పై విషయం స్పష్టం చేస్తుంది. మనిషి కేవలం భ్రష్టచింతన, భ్రష్టాచరణలోనే ఉంటాడని ఎవరూ అనుకోకూడదు. మానవత్వం ఆయా సమయులలో ఆశ్చర్యకరమైన మలుపులు తీసుకుని దేవమానవుల నవజీవనాన్ని వికసింపచేస్తుంది. కొరకు దేవమానవులు, మహామానవులు, దేవపురుషులు, మహనీయులు, సంస్కర్తలు, నవనిర్మాతలు ఉత్పన్నమవుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో నవనిర్మాతల ఒక కొత్త తరం మనలో నుండే వికసిస్తుంది. వారి ముందు ఇప్పటివరకు వచ్చిన సాధువులు, సంస్కర్తలు మరియు అమరవీరుల శ్రమ అంతా చిన్నదిగా కనిపిస్తుంది. 7వ దేవమానవుల అవతరణ. ఇన్ని పనులను ఎవరు చేస్తారు? నరకాన్ని స్వర్గంగా మార్చే ప్రక్రియకు ఆధారం ఏమిటి? ఈ ప్రణాళిక ఆచరణలోకి వచ్చే విధి వ్యవస్థ ఎలా తయారవుతుంది? ఇలాంటి అనేక అసమంజసమైన ప్రశ్నలు అసంఖ్యాకుల మనసులలో ఉత్పన్నమవుతూ ఉండవచ్చు. అది సహజం కూడా. ఎందుకంటే పెద్ద పర్వతంలాంటి దిబ్బను, సముద్రంలాంటి లోతైన కందకాన్ని సమతలంగా చేసే విషయం నిజంగా ఆశ్చర్యకరమైనదే. అనేకసార్లు అది జరుగుతుందనే విశ్వాసం కూడా ఉండదు. అయితే శ్రద్ధాపరులు విశ్వాసాన్ని పోగొట్టుకోవలసిన అవసరం లేదు. దట్టమైన అంధకారం అలుముకున్న దీర్ఘ నిశిరాత్రిలో బోర్లా తిరిగి పడుకోవటం తప్ప మరేమీ తోచదు. బ్రహ్మముహూర్తం, ఉషఃకాలం మరియు అరుణోదయాల పరంపర మధ్యాహ్నానికి వేడినిచ్చే సూర్యుడిగా మారితే ఆశ్చర్యమేముంది? దీనినే అసాధ్యం సుసాధ్యం కావటం అంటారు. ఇలాంటి అసంఖ్యాక చమత్కారాలు రాబోయే రోజులలో మనం చూస్తాము. ఇక ప్రతికూలత అనుకూలతగా మారడంలో ఎవరికైనా ఆశ్చర్యం ఎందుకుంటుంది?
వెంట్రుక కొనకంటే సూక్ష్మమైన వీర్యకణం కూడా కొద్ది రోజులలో ఆడిపాడే శిశువుగాను, తరువాత పరాక్రమవంతుడైన యువకునిగా తయారు కాగలిగినప్పుడు ఉపయోగకరమైన పరివర్తన గురించి ఎవరికైనా అవిశ్వాసం ఎందుకుండాలి? యుగాలు మారుతూనే ఉన్నాయి. గత సత్యయుగం తన సోమరి నిద్రను వదిలి మరల తన వ్యవహారాలను నిర్వహించుకుంటే, అందులో సంభవం, అసంభవం లాంటి ఊహాపోహలకు తావెక్కడుంటుంది. మనిషికైతే చీమను కూడా పుట్టించటం సాధ్యం కాదు. కాని భగవంతుడు ఈ ధరాతలం మీద క్షణక్షణానికి చిత్ర విచిత్రమైన ఆకారాలు గల కోట్లాది ప్రాణులను ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. ఆస్తికులు కనీసం ఈ విషయాన్నైనా మరిచిపోకుండా ఉండాలి. ప్రస్తుత యుగ పరివర్తన ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన ప్రణాళిక కాదు. దీని వెనుక మహాకాలుని దృఢ సంకల్పం పనిచేస్తూ ఉంది. ప్రకృతి నూతన సంరచనకు కావలసిన వాతావరణాన్ని తయారుచేయటం ప్రారంభించింది. ఈ దివ్య దర్శనాన్ని సరియైన సమయంలో చూడగలిగిన వారు అదృష్టవంతులనే చెప్పాలి. మహాకాలుని సవాలును స్వీకరించి అడుగు ముందుకు వేసిన వారిని అంగదుడు, హనుమంతుడు, నల నీలులు లాంటి వారితో పోల్చినా అది తక్కువే అవుతుంది. ఈ రోజుల్లోనే ఒక ప్రచండమైన జ్వాజ్వల్యమానమైన తార ఒకటి ప్రకాశించబోతున్నది. దాని ఎత్తుకు ఎగసిపడుతున్న జ్వాలలు ప్రపంచమంతా విస్తరించియున్న కర్మవీరులు, వేదనాశీలురైన మానవులను ఒక్క కుదుపు కుదిపి నిలబెడుతుంది. కార్యరంగంలోనికి దూకే విధంగా ప్రోత్సహిస్తుంది. ఈ దేవసముదాయం చూడడానికి కోతులు ఎలుగుబంట్రులాగా ఉన్నా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో సమర్థవంతంగా శ్రమిస్తారు. భగవంతుని మీద నమ్మకం ఉన్నవారు భగవంతుని అనుగ్రహం ఉన్న చోట అసాధ్యమనేదే ఉండదని తెలుసుకుంటారు. ఆవేశ ఋతువు వచ్చినప్పుడు జటాయువు లాంటి స్వల్ప ప్రాణి మహాయోధుడైన రావణునితో నిర్భయంగా పోరాడుతుంది. ఉడుత శ్రద్ధగా శ్రమదానం చేయటం మొదలుపెడుతుంది. పేదరాలైన శబరి తను దాచుకున్న రేగుపళ్లను భావోద్వేగంతో సమర్పిస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకుల మూటను సమర్పించటంలో ఎటువంటి బిడియమూ అడ్డుపడలేదు. దైవీ అనుగ్రహం అదృశ్యంగానే ప్రవహిస్తుంది. దీని ప్రభావం వల్ల నవనిర్మాణ దేవత జోలెలో సమయదానము, అంశదానములే కాక ఇంకా ఎక్కువ సాహసము తెచ్చుకుని హరిశ్చంద్రుని వలె తన రాజ్యాధికారాన్ని, తనను, భార్యాపిల్లలను కూడా అమ్మివేయటంలో వెనుకాముందు ఆలోచించరు. దైవీ ఆవేశం ఎవరిలో వస్తుందో వారు ఆదర్శాల పట్ల సమర్పణ భావంతో జీవించకుండా ఉండలేరు. ఇదే మహాకాలుని అదృశ్య అగ్నిశిఖ. దానిని భౌతిక నేత్రాలతో చూడలేము. అయినా ప్రతి జాగృత వ్యక్తితో కొన్ని గొప్ప కార్యాలు చేయించకుండా వదలదు. ఇలాంటి వ్యక్తులు సముదాయం కలిసి మెలసి అవాంఛనీయ పరిస్థితులకు విరుద్ధంగా నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించినప్పుడు విశ్వకర్మలాగా నూతన ప్రపంచాన్ని తయారుచేసి నిలబెడితే గ్రుడ్డివారు కూడా ఏదో చమత్కారం జరిగిందనేది చూడగలుగుతారు. వేగంగా పతనమైపోయే వాతావరణం ఏదైనా నక్షత్రశాల ద్వారా ప్రయోగించబడిన ఉపగ్రహం తరహాలో పైకి లేచి దాని నియమిత కక్షలో వేగంగా పరిభ్రమించటం ప్రారంభిస్తుంది. నేటి యుగావతారం ప్రతి ఒక్కరికి 2 సందేశాలను వినిపిస్తుంది. 1 ఆత్మ పరిష్కారణం, 2 సత్ప్రవృత్తుల సంవర్ధన. ధ్వంసం మరియు నిర్మాణం ఈ 2 ప్రక్రియలు ఈ రోజులలో వేగంగా జరుగుతాయి. నిరర్ధకమైన కొండలు పడిపోతాయి. భయంకరమైన గోతులు పూడుకుపోయి అంతా సమతలంగా అవుతూ పోతుంది. అలాంటి సమతల ప్రాంతంలో నందనవనాలు మరియు చందనవనాల లాంటి అసంఖ్యాక వనాలను పెంచవచ్చు. అంతరిక్షం నుండి యుగచేతన గంగావతరణలాగా భూమి మీదకు దిగుతుంది. మత్స్యావతారాన్ని వెనుకకు నెట్టివేసే వేగంతో ముందుకు సాగుతుంది. దాని కార్యరంగం అపరిమితంగా ఉంటుంది. జలలల భూమ్యాకాశాలన్నీ దాని పట్టులోకి వస్తాయి. అప్పుడుకి ఏమవుతుంది? జవాబు ఆలోచన పరివర్తన, కరుణతో నిండిన భావ సంవేదనలు, వ్యక్తులలో సంయమనం, కార్యక్రమాలలో ఆదర్శవాద పరాక్రమం. ఈ మాత్రపు నవసంఘటన ప్రపంచానికి చాలు.
సంఘటనలతోనే యుగచేతన తన ప్రపంచాన్ని నడిపిస్తుంది. తద్వారా సురస, సింహిక, తాటకి మరియు శూర్పణఖ లాంటి వికృత రూపాలను ధరించిన ఈనాటి సమస్యలన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఇక సృజనము, అభ్యుదయము, నిర్మాణాత్మకత ఏమీ నిశ్చయించుకున్నాయి అంటే సాధనాల కొరత ఉండే సత్యయుగం కంటే ఈనాడు సాధన సంపత్తులు, బుద్ధి కౌశలం ఎక్కువగా ఉన్న కారణంగా భూమి మీద స్వర్గం అవతరింపచేస్తాయి. పురాతన దుర్గావతరణ కథ. ఇప్పుడు కొత్త సొగసులు దిద్దుకొని నూతన రూపంలో అవతరించడానికి సుముఖంగా ఉండడమేగాక ఉత్సాహంగా కూడా ఉంది. దేవమానవులు తమ సంయుక్త శక్తిని మొదటిసారిగా సంఘటితం చేస్తారు. గతకాలంలో జ్ఞాన, కర్మ, భక్తి సాధనలు చేశాం. కాని సంఘటిత శక్తిని జాగృతం చేయలేకపోయామని, అత్యున్నత ప్రకాశాన్ని వ్యాపింపచేయలేకపోయామని వారందరికీ తెలిసింది. వారు గత పొరపాట్లను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. జీవం ఉన్న మనుషులందరిలో దైవత్వాన్ని ఉదయింపచేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమాలు తయారు చేసుకున్నారు. విశ్వచేతన తన రీతి, నీతి మరియు దిశాధారలలో ఉజ్వల భవిష్యత్తును రచించే విషయాలన్నింటినీ తనలో పరిపూర్ణంగా సమావేశము చేసుకున్నట్లుంది. ఆ ఘోషయే దశ దిశలా వినిపిస్తోంది. దాని అరుణోదయ ప్రతిబింబం అంతరిక్షంలోని ప్రతి విభాగంలో కనిపిస్తోంది. పాంచజన్యము ఒకే శంఖారావం వినిపించేస్తోంది. మార్పు, 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 అత్యున్నత మార్పు, సమగ్ర మార్పు. ఇదే రాబోయే కాల స్వభావం, నియతి. మానవత్వం ఎవరిలో జీవించి ఉందో వారంతా ఇదే ఆలోచిస్తారు, ఇదే చేస్తారు. దాని పరివర్తన ప్రక్రియ వ్యక్తితో ప్రారంభమై పరివారాన్ని, పరిసరాలను ప్రభావితం చేస్తూ సమాజం మొత్తానికి మహాకాలుని అభినవ నిర్ణయాలను తెలియజెప్పి తదనుగుణంగా తయారుచేస్తుంది.